వ్యక్తి. ఆయన ఎప్పుడు నందమూరి తారక రామారావు గారు అంటే మనకి గుర్తుకొచ్చేది క్రమశిక్షణ, ప్రజల మనిషి అని. ఆయన ఎప్పుడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నమ్మిన వ్యక్తి. అట్లానే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆయన సిద్ధాంతాలు మేము పాటిస్తున్నాం. ప్రతి సంవత్సరం జనవరి 18న మేము బ్లడ్ డొనేషన్ డ్రైవ్, లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్మిస్తున్నాము. ఒకటి ఆంధ్రప్రదేశ్ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తుగా మేము నిర్మిస్తున్నాం. ట్రస్ట్ మీరందరూ ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, రక్తదానం మహాదానం. మీరు దానం చేసే ప్రతి రక్తపు బిందు లక్షలాది మందిలో జీవితాల్లో వెలుగు, సంతోషం ఇస్తుంది. మేము ట్రస్ట్ ఒకటి బ్లడ్డే కాదు, మేము ఎడ్యుకేషన్, హెల్త్ క్యాంప్స్, థాలసీమియా పిల్లలు కూడా మేము ఉచితంగా వి గివ్ ఫ్రీ హెల్త్ transfusion, blood transfusion we give for the thalassemia children. So ఇట్లా ఈ ట్రస్ట్ కి దాతలకు కూడా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సినిమా హీరోనే కాకుండా ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఈరోజు సంక్షేమం అనే పేరుతో అన్ని పార్టీల వాళ్ళు ఆ కార్యక్రమాలు చేపడుతూ ప్రతి వ్యక్తి కూడా ఎన్టీఆర్ గారిని ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. అటు కాంగ్రెస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, అన్ని పార్టీల వాళ్ళు. ఎందుకంటే సంక్షేమం అనే దానికి, ప్రజాసేవ కోసం సమాజమే దేవాలయం అనుకొని ప్రజలని దేవుళ్ళుగా పోల్చిన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఈరోజు అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతున్న ఆ రాముడి రూపంలో మాకు ఎన్టీఆరే కనిపిస్తూ ఉంటారు. ఎన్టీఆర్ గారు చెరిగిపోయినటువంటి వారసత్వాన్ని, సంస్కృతిని, ఒక మహోన్నతమైనటువంటి రాజకీయ విలువలని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. దక్షిణాది రాష్ట్రాల కోసం, ముఖ్యంగా ఫెడరల్ వ్యవస్థ బలోపేతం కోసం గుండె నిబ్బరంగా ప్రతి వ్యక్తిని కూడా మడమ తిప్పని వ్యక్తిగా ఎదిరించి పోరాడినటువంటి ధీశాలి ఆయన ఎప్పటికీ కూడా తెలుగు సంస్కృతిలో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆయన్ని మర్చిపోవటం అన్నది అసంభవం. ఎప్పటికప్పుడు నూతనత్వంతో ఆయన సిద్ధాంతాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అటు కేసీఆర్ గారు కానీ, అటు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకా ఎవరైనా కానీ ఈరోజు వారంతా కూడా ఎన్టీఆర్ సిద్ధాంతాలతో పైకొచ్చి ఎన్టీఆర్ రాజకీయ పాఠశాలలో మోనమాల దిద్దుకొని వచ్చినటువంటి వ్యక్తులు కనుక మాకు గర్వంగా కూడా అనిపిస్తుంది. భారతదేశానికి, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకి మహోన్నతమైనటువంటి నాయకులని ఇచ్చినటువంటి ఘనత మా ఎన్టీఆర్ గారిది. మా చంద్రబాబు గారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇది వర్ధంతైనప్పటికీ కూడా మరలా ఒకసారి వారిని గుర్తు చేసుకుంటూ, ఆయన జ్ఞాపకాలను పదిలిపరుచుకుంటూ, ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకుంటూ పురోగమించడానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంది. రాజకీయాల్లోనూ, అటు ప్రభుత్వంలోనూ వ్యక్తిగా ఆయన యొక్క బాగోగులు కూడా చూసుకున్న వ్యక్తిగా ఒకటే ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని అనేక కోట్ల సంతకాలను కూడా సేకరించాము, పంపించడం జరిగింది. అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఇంతవరకు భారతరత్న ఇవ్వకపోవడం శోచనీయం గారు. ఇప్పుడైనా మోడీ గారు వెంటనే ఎన్టీఆర్ గారికి భారతరత్న ప్రకటించాలని కోరుకుంటున్నాం. తారక రామారావు గారు 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఇవాళ ఘాట్లో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. అలానే ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక మెగా హెల్త్ క్యాంప్, మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడాను, ఇంకా నిజంగా కూడా మాట్లాడితే ఎక్కడెక్కడైతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి అన్నగారు అభిమానులు కూడా ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలని చేపడుతున్నటువంటి సందర్భాలని చూస్తూ ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు అనేటువంటి ఆ పదం వినగానే, ఆ మాట వినగానే మనకు గుర్తొచ్చేటువంటి మాట సేవా తత్పరుడు. ప్రజల కోసం అనుక్షణం ఆలోచించినటువంటి ఒక నాయకుడు. ఆ నాయకుడి అడుగుజాడల్లో ముందరికెళ్తూ ఆయన చూపించినటువంటి మార్గాన్ని
ఫాలో అవుతూ ఆయన ఏ రకంగా అయితే ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో పనిచేశారో అదే దృక్పథంతో, అదే ప్రిన్సిపల్తో, అదే సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ ముందరికెళ్తా ఉంది. ఇంకొక విషయం, ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆ డిమాండ్ అలానే ఉండిపోయింది. మళ్ళీ ఒక్కసారి ఇవాల్టి రోజున కేంద్ర ప్రభుత్వాన్ని మేము మీ మాధ్యమాల ద్వారా కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్నగారి సేవల్ని గుర్తిద్దాం, అన్నగారిని గుర్తు చేసుకుందాం, అన్నగారికి దేశ అత్యున్నతమైన ఒక పురస్కారంతో సత్కరిద్దామని చెప్పి మేమందరం కూడా మిమ్మల్ని మళ్ళీ విజ్ఞప్తి చేసుకుంటాం.